వెల్కమ్ టు ఫైండ్ హౌస్. ప్రజెంట్ నేను షాద్ నగర్ టౌన్ నుంచి 15 మినిట్స్ డ్రైవ్లో ఉన్న భీమారం విలేజ్లో అయితే ఉన్నానండి. మీరు చూసుకోవచ్చు, ప్రజెంట్ నేను వచ్చేసి డిటిసిపి అప్రూవ్డ్ అండ్ రెరా రిజిస్టర్ లేఅవుట్లో అయితే ఉన్నాను. ఈ లేఅవుట్ వచ్చేసి 20 acres అండి. ఫుల్లీ డెవలప్డ్ లేఅవుట్ ఇది. ఆల్మోస్ట్ ఇందులో 70% వరకు అయితే ప్లాట్స్ అయితే సేల్ అయిపోయాయి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్లీ మనకి RRRని బేస్ చేసుకొని అయితే వేశారండి. మీరు చూసుకోవచ్చు, డెవలప్మెంట్స్ అయితే అన్నీ కంప్లీట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఏదైతే మనకి ప్రపోజ్డ్ RRR ఉందో, RRRకి 600 మీటర్స్ ఇన్సైడ్ అయితే ఉంటుంది. అదేవిధంగా భీమారం విలేజ్కి అయితే ఆనుకునే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ మునిరాజ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ మహేష్. సార్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్లో డెవలప్ చేశారు, అదేవిధంగా ఏ లొకేషన్లో ఉంది, మనకి ఈ RRRకి దగ్గర ఉంది కదా, మనకి అప్రిషియేషన్ అనేది ఎలా ఉంటుంది ఫ్యూచర్లో చెప్పండి సార్ ఒకసారి. డెఫినెట్గా మహేష్. సో ఇందాక మీరు అన్నట్టుగా ఇది భీమారం విలేజ్కి ఆనుకొని ఉంటుంది. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ తెచ్చినప్పుడు డిటిసిపి అప్రూవల్ తోటి తెచ్చాము, కానీ ఇప్పుడు ఏంటంటే హెచ్ఎండిఏ లిమిట్స్కి వచ్చేసింది. సో గవర్నమెంట్ ఆల్రెడీ RRR వరకు హెచ్ఎండిఏ పరిధి అని చెప్పడం జరిగింది. మనకి ఇది 20 acres వెంచర్తో ఉండొచ్చు. సిస్టమ్ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నది. సో వాటర్ పాయింట్ కూడా ప్రతి ప్లాట్కి పెట్టేశారు. తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంది. తర్వాత ఇది ఎలక్ట్రికల్ ప్యానల్స్, అంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇచ్చారనమాట. సో ఇది చూస్తే కనుక మనకి మార్కింగ్ స్టోన్ అనేది కూడా చాలా క్వాలిటీగా చేయడం జరిగిందనమాట. 2 feet డెప్త్కి వెళ్ళి మనకి ఒక కాలం లాగా ఎంఎస్ రాడ్స్ పెట్టి చేయడం జరిగిందన్నమాట, కాంక్రీట్ పోసి. సో ఫ్యూచర్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో అది డిస్టర్బ్ అయ్యే ఛాన్సే లేదు. అలాగా ఈ రోడ్లు కూడా మొత్తం అంతా కూడా సీసీ రోడ్డు, వీడిఎఫ్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట. టీఎం మనకి ఈ కంపెనీ ఏంటంటే మంచి క్వాలిటీ డెవలప్మెంట్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఎక్స్టెన్షన్ మనకి ఇంకొక 20 acres పక్కనే ఉంది. సో అది కూడా హెచ్ఎండి అప్రూవల్ తోటి రాబోతుంది అనమాట. సో ఇదేంటంటే మనకి షాద్ నగర్ నుంచి జస్ట్ ఒక 16 kilometers డిస్టెన్స్లో ఉంది. హైవే నుంచి చూస్తే కనుక 12 kilometers ఉంటుంది మన NH44 నుంచి. తర్వాత రీజనల్ రింగ్ రోడ్కి 600 meters లోపలికే ఉంది మీరు అన్నట్టు ఇందాక. తర్వాత మనకి నియర్ బై డెవలప్మెంట్స్ కూడా ఏంటంటే రీసెంట్గా ఆర్గానో విల్లాస్ అని చెప్పేసి ఒకటి హై ఎండ్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. సో అది అలాగే డెవలప్. ఇందులో మినిమం ప్లాట్ సైజ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే మనకి బ్యాంక్ లోన్ ఎలా ఉంటుంది? ఓకే. సో ఇందులో ఏంటంటే మినిమం ప్లాట్ సైజు 147 square yard ఉంది. సో ఎక్కువ మటుకు 147, 165 square yard, 183 square yard అండ్ 200 square yard ప్లాట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి 70% సోల్డ్ అవుట్, ఓన్లీ 30% ఉందన్నమాట. సో మనకి బ్యాంక్ లోన్ ఆల్రెడీ అటాచ్మెంట్ అయ్యింది. సో బ్యాంక్ లోన్తో పాటు ఇన్స్టాల్మెంట్ కూడా ఇస్తుంది అన్నమాట కంపెనీ. 5 years వరకు ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నారు. సో ప్రజెంట్ డేస్లో ఇప్పుడు చూస్తే కనుక ఏ కంపెనీ కూడా ఇట్లా డెవలప్ అయిన వెంచర్లో ఇన్స్టాల్మెంట్ అనేది ఎవరు ఇవ్వట్లేదు. సో మా కంపెనీ మనకి ఇన్స్టాల్మెంట్లు ఇస్తుంది. సో ఇంత మంచి డెవలప్మెంట్స్ తోటి ఈ సరౌండింగ్లో ఏ లేఅవుట్ లేదని నేను గట్టిగా చెప్పగలను. ఓకే సార్. సార్, ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల కస్టమర్కి బెనిఫిట్ ఏంటి, అలాగే అప్రిషియేషన్ అనేది ఎలా ఉంటుంది? యా, రైట్ క్వశ్చన్ మహేష్. ఇప్పుడు ఇది ఏంటంటే ప్రజెంట్ మనకి హైవే నుంచి కొద్దిగా లోపలికే ఉన్నట్టు అనిపిస్తుంది. మెయిన్ టౌన్ షాద్ నగర్ కూడా లోపలికే అనిపిస్తుంది. కానీ పాజిటివ్ ఏంటంటే భీమారం అనే విలేజ్కి ఆనుకొని ఉండడం వల్ల, ప్లస్ రీజనల్ రింగ్ రోడ్, ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ 600 meters లోపలే ఉండడం వల్ల మనకి ఫ్యూచర్లో ఇక్కడ రెసిడెన్షియల్ పరంగా మంచి గ్రోత్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే హైవే దగ్గరలో మనకి బాలానగర్ ఇండస్ట్రియల్ సెజ్ ఉందన్నమాట. అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా రేపన్న రోజున, ఇప్పుడు మనకి 5 years ఇన్స్టాల్మెంట్ ఆల్రెడీ కంపెనీ ఇస్తుంది కాబట్టి, సో మనకి 5 yearsలో ఈ ల్యాండ్ ప్రైజెస్ అనేది డబుల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో మనకి ఈ ఆ ఇండస్ట్రియల్ సెజ్ వల్ల, ఎంప్లాయ్మెంట్ వల్ల, ఆ ఎంప్లాయ్మెంట్ ద్వారాగా మనకి రేపొద్దున హైవేలో వాళ్ళు కొనలేకున్నప్పుడు మనకి కంపల్సరీగా ఈ రీజనల్ రింగ్ రోడ్ పడినప్పుడు, రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇది, ప్లస్ విలేజ్ కూడా ఆనుకొని ఉంటుంది కాబట్టి రెసిడెన్షియల్ పరంగా ఫాస్ట్గా రిక్వైర్మెంట్ అనేది వస్తుంది. అలాగే అప్రిషియేషన్ అనేది బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఇన్వెస్టర్స్కి తప్పనిసరిగా ఇది బెటర్ ఇన్వెస్ట్మెంట్ అనేది చెప్పగలం. సార్, లీగల్ పరంగా మనకి ఎలాంటి అప్రూవల్స్, ప్లస్ అదేవిధంగా మనకి డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ అనేవి ఏ విధంగా ఇస్తుంది? యా, తప్పకుండా. ఇది లీగల్గా అంటే మనకి ఇందాక నేను చెప్పినట్టుగా బ్యాంక్ లోన్ కూడా ఇది ఆల్రెడీ ఇస్తున్నారు కాబట్టి ఆల్రెడీ లీగల్ వెరిఫికేషన్ అయింది. 35 years మినిమం లింక్ డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొకటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లేఅవుట్ అనేది కంపెనీ మొత్తం ఎక్వైర్ చేసి ల్యాండ్ లేఅవుట్ వేసి పర్మిషన్స్ తెచ్చుకొని
సేల్ పెట్టడం జరిగిందనమాట. సో కాబట్టి బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు, లీగల్గా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. 35 years లింక్ డాక్యుమెంట్ ఇస్తున్నారు. తర్వాత మనకి ఫ్యూచర్లో అమ్మేటప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఓకే సార్. అంటే ఇప్పుడు ప్రైస్ అనేది ఎంత కోట్ చేస్తున్నారు స్క్వేర్ యార్డ్? ఓకే ఓకే సార్. సో ఇప్పుడు ప్రైస్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రేటు 13,000 per square yard ఉందన్నమాట. సో మనకి బ్యాంక్ లోన్ కూడా ఆల్మోస్ట్ 50% బ్యాంక్ లోన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మనకి ఇన్స్టాల్మెంట్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా ఇన్స్టాల్మెంట్కి వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇన్స్టాల్మెంట్కి వెళ్ళినప్పుడు పర్ యానం 600 రూపీస్ ఎక్స్ట్రా అనేది ఛార్జ్ చేస్తారు. ఓకే. అదేంటంటే నామినల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లాగానే ఉంటుంది అనమాట. సో మనకి ఏ మోడ్ కావాలనేది మనం చూస్ చేసుకోవచ్చు మన కన్వీనియంట్ ప్రకారము. సో ఎట్లాగ ఇది 5 yearsకి డబుల్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఎంట్రీ అవ్వడం అనేది చాలా బెటర్ అనమాట. సో మన ఇన్స్టాల్మెంట్లో ఎవరైనా చూస్ చేసుకున్నా కూడా వాళ్ళకి మంచి అప్రిషియేషన్ అనేది వస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, త్రిబుల్-ఆర్ని బేస్ చేసుకొని అయితే ఈ ప్రాజెక్ట్ వేశారు. ఎంట్రీ ప్రైస్ కూడా చాలా మంచి తక్కువకైతే ఉంది. తక్కువ బడ్జెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ అయితే బాగా సూటబుల్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి బ్యాంక్ లోన్ కాకుండా కంపెనీ నుంచి డైరెక్ట్గా ఇన్స్టాల్మెంట్ అనేది ఉంది. అదొక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మనకి 5 yearsలో చూసుకున్నా కానీ కంపల్సరీ డబుల్ అవుతుంది. త్రిబుల్-ఆర్ వర్క్స్ స్టార్ట్ అయితే మనకి ఈ ప్రైస్లో అయితే మనకి ప్లాట్స్ అయితే ఇక్కడ దొరకవు. సో మనకి ఇదైతే మంచి ఆపర్చునిటీ. అలాగే 70% వరకు లేఅవుట్ సోల్డ్ అవుట్ అయిందంటే మీరు అర్థం చేసుకోండి జనాలు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారో. సో మీరు ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయాలనుకున్నా లేదా ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ.